చిన్నారి మృతిని తట్టుకోలేక విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది ఆ కుటుంబం. వర్షిత్ సమాధి దగ్గర తండ్రి రాంబాబు విలపిస్తున్నాడు. చిన్నారి సమాధి దగ్గర ప్రతిరోజు పాలు పోసి బిస్కెట్లు పెట్టి కంటతడి పెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూసాం. ఆ బాబు ఎంతో ఇష్టంగా పాలు తాగేవాడని, బిస్కెట్స్ తినేవాడు అని చెప్తూ వర్షిత్ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. గంజాయి బ్యాచ్ కి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ప్రతిరోజు సార్ ఉదయం వస్తాను, సాయంకాలం వస్తాను, పాలు వేస్తాను. సాయంకాలం 3:30 పెట్టిస్తారు బిస్కెట్. మళ్ళీ అది తినేవాడు చక్కగా. 10 గంటలకి ఇడ్లీ పెట్టింది, అది తినేవాడు సార్. చాలా మరవలేకపోతున్నాను సార్. నాకు కావాలి సార్, నాకు నష్టం. వాళ్ళు బాగా శిక్షించాలి సార్. మెయిన్ అది సార్. ముగ్గురు దొరికారన్నారు, వాళ్ళందరినీ శిక్షించాలి సార్. ఉరి శిక్ష చేయాలి సార్. నాకు అదే కోరుకుంటున్నాను సార్.